బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సిండికేట్ బ్యాంకు వీధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరెంటు లోడ్ అధికంగా రావడంతో ఓ పూరింట్లో మంటలు చెలరేగి ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానిక యువకులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బాధితురాలు లక్ష్మమ్మ తెలిపిన వివరాల ప్రకారం తాను ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో లోడ్ పెరగడంతో మంటలు చెలరేగాయని, దీంతో ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. అంతేకాకుండా పనికి వెళ్లి దాచుకున్న సుమారు 10,000 రూపాయల నగదు కూడా అగ్నికి ఆహుతయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తమ కుటుంబానికి నివసించేందుకు నిలువ నీడ కూడా లేదని వాపోయింది. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వేడుకున్నారు. అనంతరం రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్ఓ సంఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినప్పటికీ బాధిత కుటుంబానికి భారీ ఆస్తి నష్టం సంభవించింది. అదే మెయిన్ మొన్న కూడా టీ బంక్ సార్ మెయిన్ రోడ్లో, అది కూడా గ్యాసే. మనకు ఫోన్ చేశారు, ఎమ్మడే ఆపేసాం కరెంట్. సరేలే ఏదైతే అది అవుతుందని తర్వాత పోయి చూస్తే నీ పేరు చెప్పు. అనపరెడ్డి లక్ష్మమ్మ. మా ఇల్లు ఇట్లా కరెంటు దగ్గని మంట వచ్చి ఇల్లంతా కాలిపోయింది. అంతే కాలిపోయాయి. అసలు ఏం తీసుకునేదానికి లేదు. మాకు డబ్బులు ఉన్నాయి, కాలిపోయాయి. ఎట్లా పడిపోయారు మేడం. మా పరిస్థితి మా కూలి పని చేసుకొని తెచ్చుకుంటే తినాల్సిందే మేడం. ఇప్పటికి ఇంకా ఏం చెప్పగా మేడం. లోపల వేసి తీసుకొని తగ్గంత మంట వచ్చేసి ఇల్లంతా కాలిపోయింది మేడం. మా ఫ్రిడ్జ్ పోయింది, టీవీ పోయింది మేడం. మంచాలు కానీ కాలిపోయినాయి. మేము ఎక్కడ ఉండాలో ఏమో ఇప్పుడు. న్యాయం చేయండి మేడం. बाहर जितना भी हो पावर, अंदर ना आए शावर with Asahi waterproof windows. Please subscribe SS News AP.